చాలా రోజుల తర్వాత మార్నింగ్ 6:00 అయితే నేను నిద్ర లేచాను. లేచి చూసేసరికి ఊరంతా కనిపించడం లేదు. అంతగా అయితే మంచు కురుస్తుంది. ఇంక కొద్దిసేపు చలిమంట యేసుకొని, రాత్రి మిగిలిన బిర్యానీ అయితే వేడి చేసుకొని నేను, పిల్లలు తినేసాము. ఇంక బయటికొచ్చి చూసేసరికి జెండాల ఊరేగింపు అయితే జరుగుతా ఉంది. సో, ఈ జెండాలకైతే మొక్కులేవన్నా ఉంటే కోరుకొని ఈ జెండాలకి మనీ అనేది కడతారు. సో, ఆ మొక్కులు తీరిన తర్వాత తిరిగి దానికంటే ఎక్కువ అమౌంట్ అనేది తిరిగి కడతారన్నమాట నెక్స్ట్ ఇయర్ ఉరుస్ జరిగినప్పుడు. ఈ జెండా ఊరేగింపు అనేది చాలా మంచిగా జరుగుతుంది. చాలా మనీ అయితే కడతారు జెండాలకి. కో లాస్ట్ ఇయర్ కోరుకున్న వాళ్ళు, లేకపోతే ఈసారి కొత్తగా కోరుకునే వాళ్ళు. నేను కూడా అయితే ఒక చిన్న కోరిక అయితే కోరుకొని జెండాకైతే అమౌంట్ కట్టాను. ఇంకా నేను, పిల్లలము జెండా దగ్గరికి వెళ్ళి ఫోటోలు మొత్తం దిగేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఉరుస్ దగ్గరికి, దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. సో, దర్గా లుక్ అనేది ఇలా ఉంది. ఇంతకుముందు ఇక్కడ జెండామాన్ ఉన్నింది. సో, అది కూలిపోయిన తర్వాత మినార్ అయితే కట్టారు. ఇంకా నెక్స్ట్ ఇంకోసారి అయితే షాపింగ్ చేద్దామని నేను, పిల్లలు అందరూ అయితే షాప్కి తిరిగాము. అలా షాపులు తిరుగుతా పిల్లలతో కాసేపు ఆట పట్టించుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అంతలోపు మేము తిరిగేలోపు అయితే జెండాలు అయితే ఊరేగింపు చేసుకొని జెండామాన్ దగ్గరికి అయితే వచ్చేసాయి. సో, మారెళ్ళలోని యూత్ అంతా కలిసి జెండాలు అయితే జెండామాన్కి అండ్ మినార్కి అయితే ఎక్కించేశారు. సో, ఉరుస్ ఈ విధంగా అనేది ముగిసింది. సో, ఇంకో వీడియో అయితే మీ ముందుకు అతి త్వరలో వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.